నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమేంద్రారెడ్డి అండి. మరి మొదటిసారి మన వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి చాలా డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. మరి ఈ సమాచారం అనేది కొంతమంది డిఎస్సి అభ్యర్థులకు నచ్చకపోవచ్చు, మరి కొంతమంది డిఎస్సి అభ్యర్థులకు నచ్చవచ్చు అండి. ఏంటి సార్ ఆ సమాచారం అని మనం పరిశీలించుకుంటే, మరి టెట్కి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందండి. ఏంటి సార్ అంటే ఎన్సిటిఈ 51 జీవో ప్రకారం ఖచ్చితంగా ఇయర్లీ ట్వైస్ 2 సార్లు ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ నిర్వహించాలి. మరి మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రెండవసారి టెట్ నిర్వహించుకోకుండా అంటే జూన్ 12వ తేదీ మనకి టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు 2024లో. బట్ ఇప్పుడు మళ్ళీ దాదాపు ఒక సంవత్సరం అవుతున్నప్పటికీ మళ్ళీ ఎటువంటి టెట్ నిర్వహించుకోకుండా డైరెక్ట్ డిఎస్సి నిర్వహించడం వల్ల మరి 2023-25 అకాడమిక్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఈ అభ్యర్థులకు అందరికీ అంటే ఫ్రెషర్స్ అందరికీ కూడా డిఎస్సిలో అవకాశం లేకుండా ఉంది. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే 2024 టెట్ ప్రశ్నాపత్రం అనేది చాలా కాఠిన్యత స్థాయి ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది అంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు పరిశీలించుకున్న 52%, ఎస్జిటి అభ్యర్థులకు 48% డిస్క్వాలిఫై అవ్వడం జరిగిందండి. నాట్ క్వాలిఫై అమ్మా, డిస్క్వాలిఫై ఆ రేంజ్ లో ఏంటంటే దాదాపు సరాసరి తీసుకుంటే 50% మనకి డిస్క్వాలిఫై అయ్యారంటే క్వశ్చన్ పేపర్ స్థాయి ఆ విధంగా ఉండడం వల్ల మరి దీనివల్ల టెట్ అభ్యర్థి టెట్ అర్హత అనేది కోల్పోయారు. టెట్ అర్హత కోల్పోవడం వల్ల డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ రాయడానికి అయితే అవకాశం లేకపోయిందండి. అందుకోసం మీరు పరిశీలించుకుంటే నిన్నటి రోజుల వరకు మనం పరిశీలించుకుంటే ఓన్లీ డిఎస్సికి సంబంధించి 3 లక్షల అప్లికేషన్స్ మాత్రమే రావడం జరిగిందండి. ఇక్కడ ఈ సుప్రీంకోర్టులో టెట్ నిర్వహించి అదేవిధంగానే డిఎస్సి నిర్వహించాలా అనే విధంగా ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇది ఎమర్జెన్సీ పిటిషన్ కాబట్టి మాక్సిమం ఈ రోజే అంటే ఒక తీర్పు అనేది కూడా వచ్చేకి అవకాశం అయితే ఉంటుందంట. ఒకవేళ ఈ రోజు రాకపోతే శనివారం రోజు మనకి దీనిపైన ఏదైనా సమాచారం వస్తుంది అంటూ కొంతమంది వ్యక్తుల ద్వారా సమాచారం అయితే రావడం అనేది జరిగిందండి. సో ఇది దానికి సంబంధించమ్మా. మరి ఈ వీడియో కొంతమంది డిఎస్సి అభ్యర్థులు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆ అభ్యర్థులకు నచ్చకపోవచ్చు. జస్ట్ ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేయడం అనేది జరిగిందండి. మరి నిజమా కాదా అనేటువంటి విషయం గురించి తర్వాత మాట్లాడుకుంటే మనకున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి టెట్ అభ్యర్థికి కొద్ది వరకు శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు అండి. సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్.